హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఈ షార్ట్లో మీకు 3 యొక్క వాల్యూస్ చెప్తాను. మంచిగా వెంటనే మీరు లైక్ చేసి ఈ యొక్క వాల్యూస్ అనేది మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ యొక్క క్వశ్చన్ అనేది డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందంటే x² + 1/x² ఈక్వల్ టు మనకి 9 - 2 అవుతుంది. ఫైనల్గా 7 అవుతుంది. ఈ 7 అనేది ఎలా అవుతుంది అనేది నేను ఇక్కడ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది a+b² ఫార్ములాని పోలి ఉంది, అవునా? సో a² + b² + 2ab ఈక్వల్ టు 3² ఏమవుతుందంటే 9 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, x అలాగే 1/xని క్యాన్సిల్ చేస్తే ఈ +2 కాస్త అటుపోతే ఏమవుతుందంటే -2 అవుతుంది. సో 9 - 2 అనేది ఏమవుతుంది మన ఆన్సర్? క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ 1. అట్లాగే దీని యొక్క వాల్యూ ఏంటంటే x⁴ + 1/x⁴ వాల్యూ ఏంటనేది మనం గమనిద్దాం. డియర్ ఆస్పిరెంట్స్ దీన్ని గమనించండి. మరలా దీన్ని ఏం చేస్తున్నామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం డియర్ ఆస్పిరెంట్స్. సో చూసుకుంటే x⁴ + 1/x⁴ ఏమవుతుందంటే కనుక ఏదైతే 7 ఆ 7కి స్క్వేర్ కట్టేయండి, 49 అవుతుంది. 49లో 2 తీసేయండి, ఏమవుతుందంటే కనుక 47 అవుతుందండి. 49లో 2 తీసేస్తే ఏమవుతుందండి? 47 అవుతుంది. ఇది ఆప్షన్ 2 అండి. అట్లాగే దీనికి మరలా ఏం చేస్తారంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఎందుకంటే x⁴ + 1/x⁴ కాబట్టి x⁴ + 1/x⁴ ఈక్వల్ టు 47కి స్క్వేర్ కట్టేయండి, 2209 అవుతుంది. 2209లో 2 తీసేయండి, 2207 అవుతుంది. డియర్ ఆస్పిరెంట్స్ గమనించారు కదా. సో ఇది a+b² ఫార్ములాని బట్టి ఉందండి. సరే డియర్ ఆస్పిరెంట్స్, ఈ 49 యొక్క స్క్వేర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్తాను చూడండి. 47² అనేది ఏమవుతుందంటే యూనిట్స్ ప్లేస్కి 15 కలపండి, 22 అవుతుంది. 47కి 50కి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్కి స్క్వేర్ కట్టండి, 9 అవుతుంది. ఆ 9 కాస్త 09గా రాసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?